మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన పొందబెట్టాలి ఫస్ట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇది. మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. మన మోడీ గారు ఒకటి మేరసే చుడిచావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీ. మోదీ గారిని ఎందుకు అతగానే ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? కాంగ్రెస్ మోసం చేస్తావా? मैं रेवंता जी से कहूंगा, आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతూ ఉన్నది. కాకపోతే రీసెంట్గా జరిగినటువంటి బండి భగీరథ ఇష్యూ తర్వాత ఈ అంశం బాగా రూఢి అయిపోయింది, జస్టిఫికేషన్ అయిపోయింది. నిజంగానే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఒక కేంద్ర మంత్రి కొడుకుని 9 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా ఫ్రీగా వదిలిపెట్టారని ఒక చర్చ ప్రజల్లో కూడా జరుగుతూ ఉంది. సో ఈ గ్రామీణ స్థాయిలో ఇది వెళ్ళిపోయింది, రెండు పార్టీల మధ్యలో దోస్తానం ఉందనే విషయం అర్థమైపోయింది. సో అది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అని రకరకాలుగా బీజేపీ వాళ్ళు కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. కానీ అదే బీజేపీకి చెందినటువంటి ధర్మపురి అరవింద్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేసిండు, అది ఒకసారి చూడండి. మన మోడీ గారు ఒకటి మేరసే చుడిచావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి. అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు, మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము, అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతుంది రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అతగానే ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోకపోతే వన్ సార్ వాడు వస్తారు. కానీ ఆయన ఏమంటున్నాడు, ఏమైనా సంబంధం ఉండొచ్చు, రేవంత్ రెడ్డికి మోడీకి ఏమైనా రిలేషన్ ఉండొచ్చు, మళ్ళీ ఒక సువేందు అధికారి అవుతాడేమో. సువేందు అధికారి అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండమో ఉన్న ఆయన సువేందు అధికారి. గతంలో మమతా బెనర్జీతో ఉండే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు, ఇప్పుడు ఆయననే ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడ కేసులు ఉన్నాయి. ఆయన కూడా సేమ్ ఒక చిట్ ఫండ్ స్కామ్లో డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఆ వీడియో సేమ్ ఎట్లా అయితే ఓటుకు నోటు కేసులో వీడియోలు బయటకు వచ్చినాయో, సువేందు అధికారి కేసులో కూడా అట్లనే వీడియోలు బయటకు వచ్చినాయి. దాని మీద స్వయంగా గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చాలాసార్లు వేదికల మీద మాట్లాడారు. ఈయన సువేందు అధికారి డబ్బులు తీసుకొని దొరికిండు, ఈయన నీతిమంతుడు ఎట్లా, ఈయన ఎట్లా పోటీ చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళని తృణమూల్ కాంగ్రెస్ పెంచి పోషిస్తుందని మాట్లాడారు. कैमरा के सामने, टीवी कैमरा के सामने कितना लाए हो? अच्छा लाओ और ऐसे कुर्ते में रख देते हैं. टीवी पे देखा कि नहीं देखा आपने? और चेहरा कितना भोला भाला था, ऐसा लगता था ये तो रोज की आदत वाले लगते हैं. और कुछ लोग तो टीवी के सामने कह रहे हैं इतना कम क्यों लाए? तो कहता है दूसरे थोड़े दिन के बाद दूंगा, तो कहते हैं कि जल्दी करना. एक और कह रहा है कि भाई मुझे तो दिया लेकिन थोड़ा उनको भी दे दो, थोड़ा संभालना पड़ेगा. కానీ ఇప్పుడు అదే వ్యక్తిని తీసుకుపోయి వాళ్ళ పార్టీలో పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు సేమ్ మన తెలంగాణలో కూడా అదే జరగబోతుందన్న సంకేతాలను ఇండైరెక్ట్గా ధర్మపురి అరవింద్ ఇచ్చారు. ఉండడం వల్లనే ఆయన
రేవంత్ రెడ్డిని వచ్చి నాతో కలుమని అన్నాడు. ఎందుకంటే మొన్న వేదిక మీద అన్నారు కదా నరేంద్ర మోడీ. పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. నువ్వు నాతోటి కలిసిపో, నువ్వు కావాలనుకున్న లక్ష్యాన్ని నేను చేరుస్తా నీకు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. సో దాన్ని కోట్ చేస్తూ ఈయన ఇద్దరి మధ్యలో అది ఉంది కావచ్చు, దోస్తాన ఉందేమో, అందుకని ఆయన రమ్మన్నాడేమో, ఈయన మరో సువేందు అధికారులాగా అవుతాడేమో అని చెప్పి ఆయన మాట్లాడాడు. సో ఇది ఏదో గాలికి కొట్టిపేరాల్సినటువంటి అంశం కాదు, ఏదో చిన్నగా తీసేయాల్సినటువంటి అంశం కాదు. ఎందుకంటే 2023 డిసెంబర్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం గమనిస్తే ఇవాళ అరవింద్ మాట్లాడినటువంటి మాటలు అవి ఇవి మనకి కొంత క్లారిటీ వస్తుంది. ఎక్కడ కూడా బీజేపీ బలంగా కాంగ్రెస్ మీద ఆరోపణలు లేదు, కాంగ్రెస్ బలంగా బీజేపీని అటాక్ చేయదు. ఇద్దరు ఫ్రెండ్లీ మ్యాచ్ లాగానే ఫ్రెండ్లీగా ఇద్దరు నడుస్తూ ఉన్నది రాజకీయం. ఎలక్షన్లు అప్పుడే బండి సంజయ్ అంటాడు మనం కొట్టుకోడు కాదు, బీఆర్ఎస్ని ఖతం చేయాలి మనం అని చెప్పి బండి సంజయ్ ఎలక్షన్లు అప్పుడే చెప్తాడు. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. సో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి నడిచినట్టుగా మనకి ఇన్ని రోజులు కనిపించింది. సో ఇప్పుడు స్వయంగా మొన్న వేదిక మీద నరేంద్ర మోడీ మాట్లాడారు, ఇప్పుడు అరవింద్ మాట్లాడారు. ఇంకొక ఇందులో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, సాధారణంగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన లీడర్లకు ముఖ్యమంత్రులకు ఎక్కువ దొరకదు. కానీ మన ముఖ్యమంత్రి గారికి రెగ్యులర్గా ఢిల్లీలో అందరు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, చాలా ఈజీగా అందరు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, అందరినీ కలిసేసి వస్తాడు ఆయన ఢిల్లీ పోతే. నిధులు ఎంత వచ్చినాయి, రూపాయి వచ్చిందా, పావులో వచ్చిందా, 10 పైసలు వచ్చిందా అంటే అది సరే, వేరే సబ్జెక్ట్ అది. ఎందుకంటే అక్కడి నుంచి పైసా రాదు. దాదాపు ఇప్పటికి 70 80 పోయిండట ఢిల్లీ. పైసలు ఎన్ని వచ్చినాయంటే పైసా రాదు. కాకపోతే ఈయన పోతాడు, కలుస్తాడు, వస్తాడు. మరి దేనికి పోతున్నాడు, దేనికి కలుస్తున్నారు, రాష్ట్రానికి లాభం జరగకపోయినా ఆయనకనే ఏదైనా లాభం జరగాలి కదా అనే చర్చ ఉండే. సో మరి ఇప్పుడు నిజంగానే రాష్ట్రానికి లాభం జరగకపోయినా ఆయనకు జరుగుతుంది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి అసలు చర్చ. సో ఇవాళ మొన్న మోడీ అదే మాట్లాడి, ఇవాళ అరవింద్ అదే మాట్లాడి. సో దీని మీదనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇక్కడ అధికారంలో ఉన్నది ఇది హైబ్రిడ్ కాంగ్రెస్. మోడీ చంద్రబాబు కలిసినటువంటి హైబ్రిడ్ కాంగ్రెస్ ఇది, అందుకనే ఇట్లా ఉన్నది. అందుకనే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వస్తామని చెప్తా ఉన్నారని చెప్పి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్కొక్కడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇది. మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. సో ఏదో జరుగుతుంది, గలిబిలు ఏదో జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఎటువైపు పోతాడు, ఏం జరుగుతుంది, అసలు రాష్ట్రంలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎటు మారబోతా ఉన్నాయి అనేది కొద్దిగా గందరగోళంగా మారుతూ ఉన్నది. మొన్న రేవంత్ రెడ్డి ఏమో నేనే ఇక కంప్లీట్గా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నన్ను కొట్టేటోడు లేడు, నేను పలానా సంవత్సరం దాకా ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి పోతా, అప్పటిదాకా నన్ను కొట్టేటోడు లేడు అని అంత ధీమాగా అంత భరోసాగా చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు మరి ఆయన? ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాటిని ఎంతవరకు నెరవేర్చిర్రు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తున్నది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఇవన్నింటినీ పక్కన పెట్టి ఆయన మాట్లాడుతున్నారంటే ఏదో లేకుండా ఏదో జరగంది, ఎందుకంత భరోసాగా ధీమాగా చెప్తారని. ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మళ్ళీ గెలుస్తామనే భరోసా ఉంటుంది. కానీ ఏమి ఇవ్వకుండా ఏం చేయకుండా నేనే 10 ఏళ్ళు 12 ఏళ్ళు 20 ఏళ్ళు నేనే ఉంటా అంటే ఎక్కడో అనుమానాలు అన్నీ వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా క్రియేట్ అవుతూ ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎటువైపు ఉన్నది, ఎటు పోతున్నారు ఆయన? ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి చేతలు, ఇంకొక వైపు ఆయన దగ్గరగా మెలుగుతున్నటువంటి పార్టీ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్లు, ఇవన్నీ కూడా
కొంత గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. రేపటి రోజున ఆయన కాంగ్రెస్లో ఉంటారా, ఇంకొక పార్టీలోకి పోతారా, లేకుంటే కొత్త పార్టీ పెడతారా? అసలు తెలంగాణ రాజకీయాల్లో నెక్స్ట్ ఈ 2.5 ఏళ్ళు ఏం జరగబోతా ఉందనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. రేవంత్ రెడ్డి బీజేపీలో పోతారు ఓటుకు నోటు కేసు నుంచి కాపాడుకోవడానికి అని చెప్పి చాలా కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. సో ఇప్పుడున్న పరిణామాలు వెస్ట్ బెంగాల్లో సేమ్ సువేందు అధికారి సిచ్యువేషన్ మనం చూసినాం. ఆయన కూడా నోట్ల కట్టలతో దొరికిండు, బీజేపీలోకి పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఈ అంశంలో కూడా రేవంత్ రెడ్డి అంశంలో కూడా అట్లే జరుగుతుంది అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ ధర్మపురి అరవింద్ మాటలు, మొన్న మోడీ మాటలు. సో రేపటి రోజున ఇంకెంతమంది దీని మీద స్పందిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.